నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ సీల్ ను ఆర్టీసీ అధికారులు తెరిచారు. ఇక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు మాల్ కు వేసిన సీల్ ఓపెన్ చేసినట్లుగా తెలిపారు. ఇక ఆర్టీసీకి అద్దె బకాయి ఉన్న 2.52 కోట్ల రూపాయలను వారం రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఉత్తర్వుల్లో చెప్పిందని ఆర్టీసీ అధికారులు గుర్తు చేశారు. వారం రోజుల్లో అద్దె బకాయిలు చెల్లించకుంటే మళ్లీ సీజ్ చేస్తామని స్పష్టం తేల్చి చెప్పారు. రీఓపెన్ కూడా చేయడం జరిగింది. హైకోర్టు వారు ఏమని ఉత్తర్వులు ఇచ్చారు, వారం రోజుల లోపల ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించాలి, లేని ఎడల మరలా ఆర్టీసీ వారు స్వాధీనపరచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఎంత బకాయింది సార్, ఎంత చెల్లించాలి? 2.52 crores 2,52,00,000 బకాయి ఉంది. ఆ బకాయిల మీద విష్ణుజిత్ దినకర్ వారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో భాగంగా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మరలా ఈరోజు రీఓపెన్ కూడా చేయడం జరిగింది.